ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి గత నెలంతా కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన నెలను అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ ఘనత కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 117వ అధ్యాయము 1వ వచనము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమండి, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉండడాన్ని బట్టి మాత్రమే మనము గత నెల ముగించుకొని మరొక నూతన నెలలో అడుగు పెట్టాం, నిలువబడి ఉన్నాం. మన పరిస్థితులు, మన యొక్క సమస్యలు, మన యొక్క కష్టాలు మన మీదుగా పొర్లి పారినా కూడా మనము ఈరోజు ఇంత నెమ్మది కలిగి ఉన్నామంటే కేవలము ఆయన కృప కనికరము మాత్రమే. మనము ఎక్కడా కూడా సామర్థ్యము కలిగిన వారము కాదండి. అందును బట్టి మన దేవాది దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. కాబట్టి నువ్వు ఏ సమస్యలో కూడా కృంగిపోవద్దు, ఏ బాధలో కూడా నువ్వు చింతలోకి వెళ్ళిపోవద్దు. కానీ నువ్వు ఒక మాట అనుకో, అదేంటంటే యెహోవా కృప నా ఎడల హెచ్చుగా ఉన్నది. హెచ్చుగా అంటే అధికముగా ఉన్నది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటికి రాగలను, ఈ కష్టం నుంచి బయటికి రాగలను, ఈ పరిస్థితుల నుంచి బయటికి రాగలను, ఈ బంధకం నుంచి బయటికి రాగలను. ఎందుకంటే నా సామర్థ్యం కాదు, కానీ నా దేవుని యొక్క సామర్థ్యము, నా దేవుని యొక్క కృప నా ఎడల హెచ్చుగా ఉండడాన్ని బట్టి మాత్రమే. ఒకవేళ ఎవరైనా నిందిస్తూ ఉంటే, ఒకవేళ నీ పరిస్థితులను బట్టి అనేక మాటలు పడుతూ ఉంటే, సమస్యల్లో దిగబడిపోయి ఉంటే, కృంగిపోయి నలిగిపోయి జారిపోయి ఉంటే, ఈ యొక్క శుభ వాగ్దానము నీకోసమే. యెహోవా కృప నీ ఎడల హెచ్చుగా ఉన్నదట. అందుకే నువ్వు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా కొట్టుకొని పోలేదు, బండ మీద నిలబడ్డావు. క్రీస్తు అనే బండ మీద నిలబడ్డావు. ఎందుకంటే ఆయన కృప నీ ఎడల హెచ్చుగా ఉన్నది. కానీ ఆయన కృపను చూడక, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అన్న వాస్తవాన్ని మనము చూడలేక మరిచిపోయి మనమే బాధపడుతున్నాం, మనమే కృంగిపోతున్నాం, నలిగిపోతున్నాం. అందుకే ఈరోజు మరలా ఆయన, ఇదిగో నా యొక్క కృప నీ ఎడల హెచ్చుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవద్దు, నలిగిపోవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము బలపరచబడదాం. ఎందుకంటే ఆయన కృపను బట్టి. మన గొప్పతనం, అధికతనం, సామర్థ్యం కాదండి. ఆయన కృప మనతో ఉండడాన్ని బట్టి, హెచ్చుగా ఉండడాన్ని బట్టి సంతోషిద్దాం. అనేక సమస్యల నుంచి మనం బయటికి రాబోతూ ఉన్నామనే నిరీక్షణతో అడుగులు వేద్దాం. విన్న వాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడారు, మా హృదయాలను కట్టారు. ప్రభువా, అయ్యా, మీ కృప మా ఎడల హెచ్చుగా ఉండడాన్ని బట్టే మేము ఇలా ఉన్నాం. ప్రభువా, అయ్యా, ఎవరైనా బాధపడుతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే, అయ్యా, వారి హృదయాలను మరలా బలపరచడానికి ఈ మాట మాట్లాడారని నమ్ముతున్నాం. విశ్వసించిన వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. పరిచర్యకు సహకరించే వారిని దీవించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యం తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.